అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నేను ఇంట్రోలో ఏదైతే చెప్పానో, హ్మ్. అంటే మనలో ఉన్న లోపాన్ని కూడా మీరది చూడకుండా నేనేదన్నా సాధించగలను అనే ఒక పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికొచ్చారు. ఓకే. సో, గ్రేట్ అని చెప్పొచ్చు మీ థాంక్ యూ గురించి. సో మచ్ అండి. సార్ ఫస్ట్ మీ గురించి మాట్లాడే ముందు మీ ఫుల్ నేమ్ ఏంటి సార్ లైక్? నా పేరు జి. శివలాల్. జి. శివలాల్. ఓకే. అంటే ఎక్కడ ఉండేవారు? నేటివ్ ఎక్కడ మీరు? నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఓకే. జగిత్యాల. జగిత్యాల. ఇప్పుడెక్కడుంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్‌లోనే హైదరాబాద్. దాదాపు సెటిల్ 30 అయిపోయారు ఇక. ఇయర్స్ నుంచి హైదరాబాదే ఉన్నాను. ఓకే. గ్రేట్. ఓకే సార్. మీ పేరెంట్స్ వాళ్ళు ఏం నా చేస్తుండేవాళ్ళు? పేరెంట్స్ ఒరిజినల్‌గా చాలా నిరుపేద కుటుంబము. మా ఓకే. మమ్మీ, డ్యాడీ బీడీ కార్మికులు. అంటే హుహుహుహు. ఇక్కడ మీకు ఐడియా లేదనుకుంటా. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ కరీంనగర్ సైడ్ ఎక్కువ బీడీలు చుడతారు. ఓకే. ఓకే. స్మోకింగ్‌ది. అవునవునవునవును. ఐడియా అది ఉంది. దాంట్లో పని చేస్తారు మా మమ్మీ, డ్యాడీ. ఓకే. మేము ఓకే. ముగ్గురు అన్నదమ్ములము. నేను హుహుహుహు. ఇంటికి పెద్ద కొడుకుని. ఓకే. ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు మీలాగా నార్మల్ పర్సన్‌గా ఉంటారు. నేను ఒక్కడినే ఇలా పుట్టాను. మీ ఒక్కళ్ళే ఇట్లా మా మమ్మీ, డ్యాడీ కూడా మీలాగా మామూలుగా ఉంటారు. ఉంటారు. ఆ! అంటే వాళ్ళదేమన్నా మేనరికం అట్లా కాదు. కాదు. ఇది అట్లేం అడిగితే లేదు. జీన్స్ ప్రాబ్లమ్ అది. జీన్స్ జెనెటిక్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్, జెనెటిక్ ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. ఓకే. సో, మరి మీరేం చదువుకున్నారు సార్? నేను చదువుకున్నది డిగ్రీ 2004లో హుహుహుహు. బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ అది చేశారు. కూడా డిగ్రీలో కూడా ఒక రికార్డ్ ఉంది. 2004 వరకి మా దివ్యాంగులలో ఎవరు డిగ్రీ చేయలేరు. ఓకే. అప్పుడు ఓకే. ఉమ్మడి రాష్ట్రం ఉండే. హుహుహుహు. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని. గ్రేట్ అసలు. దివ్యాంగురాలతో. ఓకే. యాహ్! మరి ఇప్పుడు జాబ్ తర్వాత ఫస్ట్ మీరు చేసిన జాబ్ ఏంటి సార్? ఫస్ట్ నేను చేసిన జాబ్ అంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికొచ్చాను. హుహుహుహు. నేను కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేశాను. ఓకే. ఓకే. ఒరిజినల్ డిగ్రీ చేసిన తర్వాత నేను చాలా జాబ్స్‌కి అప్రోచ్ అయ్యాను. ఓకే. అంటే గూగుల్, ఇన్ఫోసిస్, డెల్ ఓకే. ఇలా. ఒక కానీ టాపర్ అని కూడా చెప్పారు అవును. కాబట్టి చేసిన హ్మ్. తర్వాత చాలామంది ఏమైందంటే నా పర్సనల్ ఇంటర్వ్యూలో నా పర్సనాలిటీని చూసి రిజెక్ట్ చేసిర్రు. అంటే నాకు టాలెంట్ కావాలి కదా! పర్సనాలిటీ చూసి అంటే వాళ్ళేమనుకున్నారో మరి నాకు ఓకే. తెలవదు. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఆర్ అవునవును. రౌండ్‌లో పర్సన్ చూసి సారీ నేను ఇట్లా అనుకోలేదని చెప్పి చాలా వాళ్ళు చాలా సార్లు హుహుహు. రిజెక్ట్ చేశారు. ఓకే. ఇక నేను ఓకే. అప్పుడు అనుకున్నాను ఇక వేస్ట్ ఇది. ఇక హుహుహుహు. అందరికి కావాల్సిన పర్సనాలిటీయే టాలెంట్ హ్మ్. అవసరం లేదు అని అప్పుడు ఒక డిసైడ్ అయిపోయి హ్మ్. ఇట్లనే వెతుకుతూ ఉంటే నా ఫ్రెండ్ ఒకతను "సార్ మా దగ్గర ఉంది చేస్తావా?" అంటే ఓకే. తను వాళ్ళ ఆఫీస్‌లో ఫ్రెండ్ సాయంతో చేశాను. ఇప్పుడు ఓకే. అప్పటినుంచి ఇప్పటిదాకా అదే ఆఫీస్‌లో కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చిందని చెప్పి చాలా ఆఫర్స్ వచ్చినంత మాత్రాన నేను అవును. యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే మనకి జీరో నుంచి నా టాలెంట్ గుర్తించిన వ్యక్తి ఇంపార్టెంట్ గానీ, ఇప్పుడు అవునవును. మనకు ఫేమ్ వచ్చిన తర్వాత 100 ఆఫర్స్ వచ్చినయనేది కరెక్ట్ హ్మ్. కాదు. అది అవును. నా థింకింగ్. అంటే ఇప్పుడు ఒకే ఆఫీస్‌లో కంటిన్యూ చేశానన్నారు కదా! గతంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట్లాడారు రిసార్ట్ మేనేజర్‌గా యాహ్! చేశానని. కరెక్ట్. ఆ స్టేజ్ ఏంటి సార్ లైక్? ఆ స్టేజ్ ఏంది అంటే రిసార్ట్‌లో అంటే ఒకరు వాళ్ళది ఇంకొక అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక పార్ట్నర్ ఉండే. ఓకే. తనకొక రిసార్ట్ ఉంది. ఓకే. డెక్కన్ ట్రైల్స్ అని. హుహుహు. దాంట్లో నేను మేనేజర్‌గా వర్క్ చేస్తుండే. ఓకే. అయితే కొన్ని కాంట్రోవర్సీస్ వల్ల వాళ్ళకి పొలిటికల్ ప్రెషర్స్ అప్పుడు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వల్ల కొన్ని హుహుహు. పొలిటికల్ ప్రెషర్స్ వల్ల నన్ను అక్కడి నుంచి తీసేసారు ఆ జాబ్ నుంచి తీసేయడం నన్ను. జరిగింది. యాహ్! ఓకే. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు ఇగ నేను వేరే ప్రైవేట్ కంపెనీలో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో హుహుహు. అకౌంట్స్ అండ్ అడ్మిన్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఓకే. యాహ్! ఎక్కడైతే ఉపాధి అయితే కావాలి కదండీ పోషించుకోవడానికి. అదే సార్. అలా. ఇప్పుడంటే మరి ఓకే బానే ఉందా ఇగ అంతా? నడుస్తుంది జాబ్ అంతే ఇగ. నడుస్తుంది. అట్లా. కొద్దిగా ఓకే. అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హుహుహు. ఎందుకంటే చాలామంది నాతోటి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషికి ఈర్ష్యాభావం అనేది కంపల్సరీ ఉంటది. అవును. ఇప్పుడు మీరు సాధించలేనిది నేను సాధించిన అనేది అదొక ఇండియన్ మెంటాలిటీ కూడా ఉంటది. అన్నీ అనుకోవచ్చు. ఉన్నా నేనే సాధించలేకపోయాను. ఆ! ఎట్లా మీరెట్లా సాధించారని జెప్పి సాధించాను? అవును. నన్ను చాలామంది అంటే ఒక మిస్మరైజ్ జేసి ఏదో ఒక విధంగా మొత్తం ఉంటారు. ఇగ చెట్టుని లేపినట్టు లేపి హ్మ్. కొన్ని అవకతవకలు జరిగి కొన్ని మోసపోయాను. ఓకే. ఓకే. అట్లా ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా పికప్ అవుతున్నాను. ఖచ్చితంగా. అట్లా. మీరొక ఇన్‌స్పిరేషన్ గాబట్టి ఖచ్చితంగా మీరు అందుకే ఇగ సాధిస్తారు అవుతాను. సార్. కానీ ఏందంటే ఒకసారి ఒక లెవెల్‌కి పోయినంక పడిపోవాలంటే హ్మ్. కొద్దిగా ఒక సాటిస్ఫాక్షన్ గాని, మనస్సాక్షి ఒప్పుకోదు. ఒప్పుకోదు. అవును. డైజెస్ట్ కాలేదు తొందరగా. అవును. ఒక లెవెల్‌కి అలవాటు పడ్డ వ్యక్తి అవును. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే హ్మ్. కొద్దిగా చాలా తప్ ఇబ్బందికరం అవును. అనిపిస్తది. తప్పదు లైఫ్ అంటే ఇంక అప్ అండ్ అప్ డౌన్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కంపల్సరీ. మనం ఫేస్ కానీ ఇగ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు అర్థమైందేందంటే మన దగ్గర కూడా ఇట్లాంటి గేమ్ ఆడతారా అని నేను అవును. ఆలోచించలేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దగ్గర అంటే ఒక అది ఉంటది. అని హ్మ్. మాలాంటి ఒక దివ్యాంగులకు గూడా ఒక అవును. జాలి, కరుణ, దయ ఉండాలి గానీ, మా దగ్గర ఒక సాధారణ వ్యక్తులు లెక్క మమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు ఎంతమంది బాగుపడతారు? ఏమొస్తది వాళ్ళకి? అవును. మరి ఇప్పుడు మా ఏడుపు, మా కలకల మేమే కష్టపడి పైకొచ్చినోళ్ళము. మరి అవును. ఇప్పుడు మాకు ఒకవేళ సడెన్‌లీ ఇప్పుడు నా లెక్క మనోధైర్యం లేని వాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యెస్. పరిస్థితి ఏంది? వాళ్ళని అవును. మోసం చేస్తే మీకేమొస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈరోజు ఒక 10 రోజులు బతకగలుగుతాడు మోసం చేసిన ఈ వాటెవర్ దాంట్లో. అవును. దాని తర్వాతేంది? అవును. ఆ పాపం మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి తలగదా? మరి అదేంది మరి? మా ఏడుపు ఎవరిదైనా గాని మనస్సాక్షి అనేది ఖచ్చితంగా. ఒకటుంటది గదా! అవునవును. మనం చూడకుండా మనకొక సిక్స్త్ సెన్స్ మనకొక మనస్సాక్షి ఉంటది. ఆ అవును. మనస్సాక్షి బాధపడితే ఎంత కష్టం?
మన అనుకున్న వాళ్ళే మోసం మనల్ని మోసం చేశారు. చేస్తారు. అవునవును. అలా. ఖచ్చితంగా కర్మ ఈస్ బ్యాక్ అంటారు కాబట్టి యా ఒకప్పుడు ఏంటంటే కర్మ అనేది మనం పైకి పోయినాక ఏమైతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక 3 months 3 years అన్నట్టు కంపల్సరీ నీకు కాకుండా నువ్వు చనిపోయేలేపు నీ పిల్లలకన్నా తగులుతుంది. దట్ ఈస్ తగులుతుంది 100%. నువ్వు బతుకున్నంత వరకు అయితే తగులుతుంది. ఖచ్చితంగా. ఒకవేళ నీ పుణ్యఫలాల వల్ల కలగకుంటే నీ నెక్స్ట్ జనరేషన్ 100% జరుగుతుంది. అవును. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, అరే అనవసరంగా నేను మోసం చేశాను, కానీ అనవసరంగా అప్పుడు ఇట్లా ఎయిర్కిల్ చేశాను. దానివల్ల ఒక జీవితమే నాశనమైంది కదా. అప్పుడు అవును. జీవితం అయితే బయటకు రాలేం కదా. టైం రాలేదు. నో వన్ కెన్ బ్యాక్ కదా. ఎస్ ఎస్ రైట్ మరి సార్. ఓకే. ఇంకొకటి మీ గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మీరు కార్ డ్రైవింగ్ చేస్తారు అని కూడా విన్నాము. 100% అసలు చేస్తాను. ఎలా నేర్చుకున్నారు సార్ అది? అది అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంది అంటే ఎవరన్నా నన్ను ఎగతాళి చేసి అవహేళన చేసి ఇది చెయ్యలేవు అది ఇది అంటే నేను దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు చేయలేని దానికి నేను 100 దారులు వెతుక్కుంటా ఏ దారిలో సక్సెస్ అవుతాను. ఇది నాకు వీళ్ళందరికీ ఇది నేర్చుకోవడానికి కారణం అయితే యూబర్ ఓలా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ కామెంట్స్తోనే నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడికి పోవాలనుకున్నా ప్రజెంట్ నేనున్న జనరేషన్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ వెళ్ళాలి. వాళ్ళు నన్ను బ్యాడ్గా కామెంట్ చేసి కొన్ని సందర్భాల్లో అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత నా పర్సనాలిటీ చూసి క్యాన్సిల్ చేసిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే నన్ను ఎక్కించుకోపోకూడదు ఇట్లా ఉన్నా అని చెప్పి. ఇప్పుడు నేను ఫ్యామిలీతో పోయినప్పుడు వాళ్ళు వల్గర్ కామెంట్ చేయడం అంటే నార్మల్ గా చూసి ఇప్పుడు అదొక వచ్చి సారీ నేను రాలేను ఓకే ఓకే అట్లా క్యాన్సిల్ చేసాను కానీ వందలు ఉన్నాయి సిచ్యువేషన్స్. మళ్ళీ నేను ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటకు పోయిన ఆటోలో క్యాబ్లో కానీ వల్గర్ కామెంట్ చేయడము వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ వల్ల నన్ను ఎగతలుగా ఫోటోలు తీయడము అట్లా జరిగింది. అప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దని నేను యూట్యూబ్లో గూగుల్లో వెతికితే ఒక అరబ్ అబ్బాయి ఉంటాడు, ఆయనకి లెగ్స్ ఉండయి, ఆయన ఇన్నోవా నడిపిస్తాడు. ఆయన కాళ్ళు లేకుండా ఆయన నడిపేయగలుగుతున్నాడు. మన కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఓన్లీ హైట్ ఒకటే ప్రాబ్లము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైర్ ఉంది, ఈ చైర్ నాకన్నా హైట్ ఉన్నది, మరి నేను కూర్చోాలంటే కూర్చొని హైట్ పెంచగలుగుతా. అట్లా కార్లు ఎందుకు చేయలేదని చెప్పి దాని మీద స్టడీ చేసి బెంగళూరులో ఒక అబ్బాయి ఉండే జానీ అని, తన దగ్గరికి పోతే నీకు నేర్పించగలుగుతాము, నేర్చుకోగలుగుతావు. అప్పుడు మాకు జనరల్గా ఏంటంటే వికలాంగులకి ఆటోమేటిక్ కార్ ఇస్తారు, ఆటోమేటెడ్ కారు, ఓన్లీ బ్రేక్ ఎక్సిలేటర్ ఉంటుంది అంతే, క్లచ్ ఉండదు. అది నేను పెడల్స్ ని బ్రేక్ ని పైకి తెప్పించి షీట్ మీద కూర్చొని వేసుకొని అలా నేర్చుకున్నాను, కంఫర్ట్ గా నేర్చుకున్నాను. జనరల్గా ఏంటంటే ఇంకోటి హైదరాబాద్ లో ఉన్న దాదాపు 100+ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఎవరు కూడా నాకు డ్రైవింగ్ నేర్పనన్నారు. ఎందుకంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. జనరల్ నార్మల్ వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ పక్కన ఒక కంట్రోలింగ్ ఉంటుంది కాళ్ళ దగ్గర. నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు, వాళ్ళని నేర్పమని చెప్పారు. నాకు ఒక ఫ్రెండ్ నేర్పించారు, నా ఫ్రెండ్ నేర్పించారు. ఫ్రెండ్ నేర్చుకున్న తర్వాత నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే కూడా డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఆర్టీఓ వాళ్ళు కూడా ఇవ్వనని చెప్పారు. తర్వాత వచ్చింది, అదే నేను కోర్టులో కేసు వేసాను ఎందుకు ఇవ్వరు అని చెప్పి. అయితే హైట్ ఉంటే అంటే ఇంత తక్కువ ఉన్నందుకు ఇవ్వనని చెప్పారు. అది కరెక్ట్ కాదు కదా. మీకు కావాల్సిన డ్రైవింగ్. ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని ఎంతమందికి డ్రైవింగ్ వస్తున్నది? వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు, ఏదో డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని వాళ్ళు ఎక్కడో మేనేజ్ ఏదో చేసి చేస్తున్నారు, కానీ ఎంతవరకు వస్తుంది అది? అందుకే నేను ఛాలెంజ్ చేసి స్టే తెచ్చుకొని చేస్తే నా తర్వాతనే కేరళలో ఒక హార్మ్స్ లేవు, ఆ అమ్మాయికి కూడా వచ్చింది. తనకు వీడియో కూడా చాలా ఉన్నాయి. కేరళలో ఒక అమ్మాయికి హార్మ్స్ లేని అమ్మాయికి ఆమె కూడా ఇచ్చారు. కార్ డ్రైవ్ చేస్తుంది, ఆమె కూడా కాళ్ళతో చేస్తుంది. అది అట్లా నా తర్వాత 2 అమ్మాయిలకు వచ్చింది. అదే ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దివ్యాంగునికి లైసెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆర్టీఓ వాళ్ళు. ఇక అలా అదొకటి మంచి పని అయింది. ఇంతవరకు అయితే ఏది ప్రతి ఒక్క దివ్యాంగునికి అసలు 4-wheeler లైసెన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4-wheeler లైసెన్స్ నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్నాను, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వ్యక్తి అనుకున్నాను. కానీ ఇట్లా మీడియా ద్వారా పేపర్లో పబ్లిష్ అయ్యేసరికి ఇండియా లెవెల్నే మొట్టమొదటి వ్యక్తిని. నా హైట్ 3 ఫీట్లు 3 అడుగుల వ్యక్తికి ఇంతవరకు ఎవరు కారు నడపలేదు. అదే నా గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా నామినేట్ అయ్యాను. రీసెంట్ డాక్టరేట్ వచ్చింది కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి, లండన్ నుంచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. చాలా అవార్డ్స్ సృష్టించారు, సాధించారు. సో చాలా మంది నేను చేయలేను, నేను ఏదైతే చెప్పానో నేను ఏం చేయలేనేమో అనుకున్న వాళ్ళకి నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా వీడియో చూస్తే మాత్రం అనుకుంటారు, అదే ఇతనే చేసిండు నేను చేయలేనా అనుకుంటా. అదే కదా, అట్లా కావాలనే కదా చేసేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మామూలు వ్యక్తులకైనా ఎవరికైనా కానీ దేవుడు అనేది ఒక లోపం కంపల్సరీ పెడతాడు. అది మాకు ఫిజికల్ గా పెట్టిండు, కొంతమందికి మెంటాలిటీ పెడతాడు, కొంతమంది మనోధైర్యంలో పెడతాడు, ఏదో ఒక పెడతాడు. అది దాన్ని మీరు ఒక్కదాన్ని తీసుకొని ఇప్పుడు 9+ తీసుకుని 1- తీసుకొని 10 క్వాలిటీల మైనస్ని పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. 9లతో మీరు ఒక దారి వెతకండి, మీకు ఏది చేయాలనుకున్నా చేయండి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలకి అదే చేస్తారు, నా కొడుకు ఇది కావాలి, నా కూతురు ఇది కావాలి. అట్లా కాకుండా ఆయన దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ప్రోత్సహించి ఎంకరేజ్ చేయండి. ఎందుకు సక్సెస్ గా లైఫ్ లో మీ పేరెంట్ ని మీ తలనొప్పిని ఆయన మీద చూస్తే ఆయన సక్సెస్ అవుతాడు? అది కరెక్ట్ కాదు కదా. తనకు నచ్చింది చేస్తే తను సాధించకుంటే ఎందుకు సాధించడం, నీకు నచ్చింది చేసిన అని చెప్పి అప్పుడు మనకు అడగడానికి కూడా ఒక
హోప్ ఉంటది హోప్ ఉంటుంది. Yes, అట్లా. like